వ్యూయర్స్ అందరికీ నమస్తే. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే గురుకుల నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి. ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎవరైతే గురుకులాలకి అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తెలంగాణలో ఏ ఎగ్జామ్కి అయినా ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో మనకి మెటీరియల్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే తెలుగు అకాడమీ వారు స్టాండర్డ్ మెటీరియల్ తెలుగులోనే తయారు చేశారు, ఇంగ్లీష్ మీడియంలో అవైలబిలిటీగా లేదు. సో మీ అందరి కోసం తెలుగు అకాడమీ నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ బుక్స్ని కూడా రిఫర్ చేసి కాంపిటేటివ్కి ఉపయోగపడే విధంగా మెటీరియల్తో మీ ముందుకు వస్తున్నాను. మొన్నటిదాకా బోర్డు మీద చెప్పాను, బట్ కొంతమందికి నా చిన్న బోర్డు ఉంది. సో ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా చదువుతున్నారో వారికి ఆ బోర్డు మీద రాయడం సరిగా ఇబ్బంది అవుతుందని చెప్పారు కామెంట్లో. సో అందుకని ఈ వీడియోలో పీడిఎఫ్తో మీ ముందుకు వచ్చాను. ఈ పీడిఎఫ్ని మీరు నోట్స్గా రాసుకోవచ్చు. వీలుంటే ఈ పీడిఎఫ్ యొక్క లింక్ కూడా నేను మీ అందరికీ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో లెట్స్ బిగిన్ విత్ వందే మాతరం మూమెంట్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు వందే మాతరం మూమెంట్ మనకి ఇండియాలో కూడా జరిగింది. వందే మాతరం మూమెంట్. Why Vande Mataram movement was began? Vande Mataram movement was begun because Lord Curzon, the then Viceroy, Lord Curzon was divided Bengal into two. మనందరికీ తెలుసు బెంగాల్ని 5th July 1905లో రెండుగా ఆయన డివైడ్ చేయడం జరిగింది. దెన్ మూమెంట్ హ్యాస్ బిన్ స్టార్టెడ్. బెంగాల్, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ ఇలా ఉన్న బెంగాల్ని తను ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్గా డివైడ్ చేయడం జరిగింది. దెన్ వందే మాతరం మూమెంట్ వాజ్ స్టార్టెడ్. సో నేను ఇక్కడ మీకు ఇండియాలో జరిగినటువంటి వందే మాతరం మూమెంట్ని గుర్తు చేస్తూ తెలంగాణలో వందే మాతరం మూమెంట్ ఎందుకు జరిగింది, దానికి ఒక కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, యాజ్ యు నో మనకి అప్పుడు ఆ టైంలో వందే మాతరం స్లోగన్ బికేమ్ ఏ స్లోగన్. వందే మాతరం ఏ సాంగ్, ఇట్ బికేమ్ ఏ స్లోగన్ and among the intellectuals. Then Vande Mataram movement also we called as Swadeshi movement. దీన్ని మనం స్వదేశీ మూమెంట్ అని కూడా అన్నాం. స్వదేశీ మూమెంట్ ఆల్సో we called, and this movement was spreaded across India. S.N. Banerjee, Anand Mohan Bose were important persons to spread this Swadeshi movement or Vande Mataram movement in India. అదేవిధంగా బాలగంగాధర్ తిలక్ కూడా, బాలగంగాధర్ తిలక్, ఈవెన్ బాలగంగాధర్ తిలక్ ఆల్సో యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ బైకాట్ మూమెంట్. మీ అందరికీ తెలుసు బైకాట్, ఫారెన్ గూడ్స్, ఫారెన్ క్లాత్స్ మనం బైకాట్ చేయడం జరిగింది. దెన్ యు నో దట్ it was very very important. Lord Curzon name was very very important. You know, he is imperialist. He want to curtail, he wanted to stop, he wanted to disintegrate Hindu and Muslims. Hence he was divided partition of Bengal, or he divided Bengal into East Bengal and West Bengal. Mostly in East Bengal Muslims were there, and in West Bengal most of the Hindu majority along with the Muslims also were there. And at the same time Gopal Krishna Gokhale, it may ask in our modern history, Gopal Krishna Gokhale, he was called Lord Curzon as Aurangzeb. He compared Lord Curzon as Aurangzeb. సో ఇక్కడ మనకి గోపాల్ కృష్ణ గోఖలే లార్డ్ కర్జన్ని ఎవరితో పోల్చారు అనేటటువంటి క్వశ్చన్ మనకి ఇక్కడ రావచ్చు. సో గురుకుల కంటెంట్ సోషల్ స్టడీస్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఏ సబ్జెక్ట్ వారైనా కూడా తెలంగాణ హిస్టరీ లేదా తెలంగాణ కల్చర్ చరిత్రలో వస్తుంది కాబట్టి దయచేసి గమనించండి. సో ఎండింగ్ చూద్దాం. యాజ్ వీ నో దట్ లాట్ ఆఫ్ మూమెంట్ వాస్, ఆ మూమెంట్ చాలా స్ట్రాంగ్గా జరిగింది. వందే మాత్రం స్లోగన్స్ ఇచ్చాము. ఓకే, అండ్ గంగా నదిలో స్నానం చేసి మనం హిందూ ముస్లిం రాఖీ కట్టుకొని వందే మాత్రం అనేటువంటి స్లోగన్ మనం ఇవ్వడం జరిగింది. ఫైనల్లీ ఇన్ 1911 కింగ్ జార్జ్ V he came to India, he visited India and he was nullified division of Bengal. మిత్రులారా, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వర్డ్స్ మనకి చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటే టీజీడీ పీజీడీ కంటెంట్ పేపర్లో నల్లిఫై అంటే క్యాన్సిల్ చేయడం. సో when King George V came to India, he cancelled the partition of Bengal and he shifted the capital city from Calcutta to Delhi. అంతేకాకుండా కలకత్తా నుంచి ఢిల్లీకి మనకి క్యాపిటల్ సిటీని కూడా చేంజ్ చేశారు.
కొత్త న్యూఢిల్లీలో రైజినా హిల్స్లో కొత్త పార్లమెంట్ బిల్డింగ్స్ కట్టడం జరిగింది. రైజినా హిల్స్ ఇది కూడా మొన్న లాస్ట్ సెట్లో అడిగారు. రైజినా హిల్స్ అనే క్వశ్చన్ లాస్ట్ సెట్లో క్లాట్ ఎగ్జామ్లో అడిగారు. సో మీ అందరికీ తెలిసిందే వందే మాతరం అనేది ఎవరు రాశారు? వందే మాతరం వాజ్ రిటర్న్ బై బంకిం చంద్ర చటర్జీ లేదా చటోపాధ్యాయ. ఇట్ వాస్ టేకెన్ ఫ్రమ్ హీజ్ నావెల్ ఆనంద్ మఠ్. తన యొక్క ఆనంద్ మఠ్ అనేటటువంటి నవల 1882లో రాశారు. సో దిస్ వాజ్ రిటర్న్ ఇన్ 1882. ఆనంద్ మఠ్ వాజ్ రిటర్న్ ఇన్ 1882. సో ఫ్రమ్ ఆనంద్ మఠ్ వందే మాతరం హ్యాస్ బిన్ టేకెన్ and the music was composed by Rabindranath Tagore. Very important. The music was composed by Rabindranath Tagore, and by this song so many people in India were inspired, and it became a slogan, and across India it was spreaded. So this was the movement in India. So let's see the similar movement in Hyderabad. ఇప్పటిదాకా మనం బ్రీఫ్గా ఇండియాలో ఏం జరిగిందో చూసాం. నౌ లెట్స్ సీ వందే మాతరం మూమెంట్ ఇన్ హైదరాబాద్, హౌ ఇట్ వాస్ దేర్ ఇన్ హైదరాబాద్. సి ఇన్ మై ప్రీవియస్ వీడియో, నా యొక్క ప్రీవియస్ వీడియోలో ఇది చెప్పాను నేను. హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1921. మనకి హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్, హైదరాబాద్ అసోసియేషన్, నిజామ్స్ పీపుల్ అసోసియేషన్, దాని తెలుగులో నిజాం ప్రజల సంఘం, ఉస్మానియా లోకల్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్, ఇటువంటి అసోసియేషన్ తర్వాత ఇయర్ ఇస్తూ ఉంటాడు. సో కాబట్టి చాలా జాగ్రత్త. హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ ఫార్మ్డ్ బై ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇన్ హైదరాబాద్. వాళ్ళు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ కూడా ఒక ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నారు. సో దిస్ ఆర్గనైజేషన్ డిమాండెడ్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. మాకు రాజ్యాంగ సంస్కరణలు కావాలి ఓకే అని ఒక రిక్వెస్ట్ పెట్టారు. దే ట్రై టు ఆర్గనైజ్ ఏ మహాసభ, ఒక మహాసభ ఇన్ ద సెన్స్ మీటింగ్. సో సింపుల్గా ఫస్ట్ పాయింట్లో మనం ఏం నేర్చుకున్నామంటే మనకి హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ వారు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ కూడా ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. సో దీస్ అసోసియేషన్ పీపుల్ వేర్ దే ట్రయింగ్ ఫర్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. దే రిక్వెస్టెడ్ Nizam to grant constitutional reform in the state, and they also wanted to conduct one Mahasabha, oka meeting kuda pedadam anukunnaru. So Nizam did not like these kind of the things. So Nizam government refused their proposal, issued a farman, chala important, issued a farman that no political meetings in Hyderabad state. సో ఏ రాజైనా ఒప్పుకుంటాడంటే ఒప్పుకోడు. సో ఏం చెప్పారంటే నా రాజ్యంలో ఎటువంటి పొలిటికల్ మీటింగ్ జరగకూడదు అని ఆయన ఒక ఫర్మాన్ ఇష్యూ చేయడం జరిగింది. ఫర్మాన్ ఇన్ ద సెన్స్ రాయల్ ఆర్డర్. హీ ఇష్యూడ్ ఫర్మాన్స్. దే బ్యాన్డ్ ఆల్ కైండ్ ఆఫ్ పొలిటికల్ మీటింగ్స్. సో అన్ని పొలిటికల్ మీటింగ్స్ కూడా బ్యాన్ చేశారు. నా హైదరాబాద్ కింగ్డమ్లో ఎక్కడ కూడా పొలిటికల్ మీటింగ్ జరగొద్దు, కాంగ్రెస్ అనే వర్డ్ వినపడొద్దు అని ఆయన ఫర్మాన్ పాస్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా హీ ఇష్యూడ్ వన్ జీవో ఓకే, దట్ ఈస్ గస్తీ నిషాన్ తిర్పన్ 53. గస్తీ నిషాన్ వెరీ important. In 1923 Nizam government issued one GO or one order, one gazette, that is Gasti Nishan 53. So as per this all kind of political meetings are banned in Hyderabad. No political meetings in Hyderabad. నా హైదరాబాద్లో ఎవరు కూడా పొలిటికల్ మీటింగ్స్ పెట్టడానికి వీలు లేదు. ఇంపాసిబుల్. ఐ డజంట్ వాంట్ టు గివ్ పర్మిషన్ టు ఎనీవన్. నేను ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వలేను అని చెప్పడం జరిగింది నిజాం. ఓకే, నెక్స్ట్ లెట్స్ సీ. రైట్. సో బికాస్ ఆఫ్ దిస్ గస్తీ నిషాన్ 53, ఈ గస్తీ నిషాన్ 53 వల్ల హైదరాబాద్ పొలిటికల్ మీటింగ్స్ వర్ హెల్డ్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. అందువల్ల హైదరాబాద్లో జరగవలసిన మీటింగ్స్, ఇప్పుడు ఇది హైదరాబాద్ అనుకుందాం. సో దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకుందాం. దిస్ ఈజ్ ఆల్సో హైదరాబాద్, ఇదంతా హైదరాబాద్ అనుకుందాం. సో హైదరాబాద్ పొలిటికల్ మీటింగ్స్ వర్ హెల్డ్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్ బికాస్ నిజాం వాజ్ నాట్ యాక్సెప్టింగ్. నిజాంకి ఇష్టం లేదు, నా దగ్గర పొలిటికల్ మీటింగ్స్ పెట్టుకోవద్దు అంటున్నారు. కాబట్టి హైదరాబాద్లో కాకుండా ఎక్కడ పెట్టుకున్నా నాకు ఓకే. సో దట్స్ వాట్ ఇన్ 1923 కాకినాడ ఐఎన్సీ జరిగింది. సైమల్టేనియస్లీ హైదరాబాద్ పొలిటికల్ మీటింగ్ along with the Indian National Congress meeting, హైదరాబాద్ పొలిటికల్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ కాకినాడ. ఇంతకుముందు మన క్వశ్చన్ వచ్చిందండి, కాకినాడ సమావేశం, ఐఎన్సీ కాకినాడ సమావేశం ఎక్కడ జరిగింది అంటే
మనకి ఎప్పుడు జరిగిందంటే 1923లో జరిగింది. సో ద ప్రెసిడెంట్ వాస్ మాధవరావు అనయ్. సో గమనించండి ఇక్కడ. సో నేను చెప్తున్నది ఐఎమ్ సేయింగ్ అబౌట్ హైదరాబాద్ పొలిటికల్ మీటింగ్, నాట్ ఐఎన్సీ మీటింగ్. ఐఎన్సీ మీటింగ్ ఆల్సో హెల్డ్ ఇన్ కాకినాడ. మనకి 1923లో 2 మీటింగ్ జరిగాయి కాకినాడలో. వన్ ఈజ్ ఐఎన్సీ మీటింగ్, ఓకే, అండ్ వన్ మోర్ ఈజ్ హైదరాబాద్ పొలిటికల్ మీటింగ్. సో హైదరాబాద్ పొలిటికల్ మీటింగ్ ప్రెసిడెంట్ ఎవరు? మాధవరావు అనయ్. నెక్స్ట్ హైదరాబాద్ పొలిటికల్ మీటింగ్, సెకండ్ పొలిటికల్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ బాంబే. వైఎం కాలే వాజ్ ద ప్రెసిడెంట్. థర్డ్ వన్ వాజ్ హెల్డ్ ఇన్ పూణే 1928. ఎన్సి కేల్కర్ ఈ పూణే సమావేశానికి ప్రెసిడెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ అకోలా 1931లో జరిగింది. రామచంద్ర నాయక్. ఓకే, రామచంద్ర నాయక్ గురించి ఇంకొక వర్డ్ చెప్పుకుందాం, ఇక్కడ లేదండి. రామచంద్ర నాయక్ వాజ్ ట్రైడ్ టు రివోక్ దిస్ గస్తీ నిషాన్ తిరుపన్ 53. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం గస్తీ నిషాన్ అని చెప్పి. ఈ గస్తీ నిషాన్ని రివోక్ చేయడానికి ఈ రామచంద్ర నాయక్ చాలా ట్రై చేశారు. బికాస్ traders, any religious conference, all kind of the conference was banned. If you wanted to take permission 10 days before you have to take permission from the Nizam government. సో అందువల్ల రామచంద్ర నాయక్ చాలా ట్రై చేశాడు ఈ యొక్క గస్తీ నిషాన్ని రివోక్ చేయమని చెప్పి, బట్ ఇట్ వాస్ నాట్ యాక్సెప్టెడ్ బై ద నిజాం. ఓకే, నెక్స్ట్ 1915. In 1915 మిస్టర్ మీర్ అక్బర్ అలీ, పేరు చాలా ఇంపార్టెంట్, మీర్ అక్బర్ అలీ, హీ వాస్ ఎడిటర్ ఆఫ్ సాహిపా ఉర్దూ న్యూస్ పేపర్. అక్బర్ అలీ అనే ఆయన సాహిపా అనేటటువంటి ఉర్దూ న్యూస్ పేపర్కి ఎడిటర్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ అక్బర్ అలీ, మిస్టర్ మహమ్మద్ ముర్తాజా ఈ ఆర్గనైజ్డ్ వన్ హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. Hyderabad Educational Conference was held in 1915. The idea was Mir Akbar Ali. It was organized by Muhammad Murtaza garu Hyderabad Educational Conference అనే ఒక ఫస్ట్ ఎడ్యుకేషనల్ మీటింగ్ ఇన్ హైదరాబాద్లో మొట్టమొదటి ఎడ్యుకేషనల్ మీటింగ్ ఏంటి అంటే హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్. ఇట్ వాస్ ఆర్గనైజ్డ్ బై మహమ్మద్ ముర్తాజా విత్ ద హెల్ప్ ఆఫ్ Mir Akbar Ali was Sahipa Urdu newspaper editor. Okay, so after this meeting they passed some resolutions. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేశారు. రెజల్యూషన్ ఇన్ ద సెన్స్ తీర్మానాలు. ఓకే, దే రిక్వెస్టెడ్ నిజాం టు ఎస్టాబ్లిష్ ఏ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్. వారు ఏం చేశారు, నిజాం గారికి ఒక రిక్వెస్ట్ పెట్టారు, సార్ మన హైదరాబాద్లో ఒక యూనివర్సిటీ ఉండాలి అని రిక్వెస్ట్ పెట్టారు. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత నిజాం రెస్పాండెడ్ పాజిటివ్లీ. నిజాం గారు ఏం చేశారు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, లాస్ట్ నిజాం, 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హీ రెస్పాండెడ్ పాజిటివ్లీ. తను ఏం చేశారు, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఏ ఫర్మాన్ వాజ్ ఇష్యూడ్ టు ఎస్టాబ్లిష్ ఏ యూనివర్సిటీ, దట్ ఈస్ ఉస్మానియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ కావడానికి ఫర్మాన్ మాత్రం 1918లో వచ్చింది. దెన్ ద క్లాసెస్ ఆల్సో బిగాన్ ఇన్ అబిడ్స్. మనకి 1918 ఆగస్ట్లోనే మనకి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, అబిడ్స్లో స్టార్ట్ అయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ టెంపరీ క్లాసెస్ వర్ బిగాన్ ఇన్ అబిడ్స్లో జరిగాయి. దెన్ దో స్టూడెంట్స్ వర్ స్టడీయింగ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ, సో దే హ్యావ్ టు ఫాలో వన్ సిస్టమ్, దట్ ఈస్ అబ్లియకత్. మనకి రావచ్చండి తబ్లీక్, అబ్లియకత్ అనేటటువంటి వర్డ్స్ కూడా రావచ్చు. సో దట్ మీన్స్ where the other religion students, here not only Hindu and remember not only Hindu, so other than the Islam, student other than the Islam also should read other religious literary works. So for example Christians, Parsi, Jains, whoever it is, so they must read the Islamic religious literary works. సో హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ వేరే ఏ మతమైనా కానీ వారు ఇస్లాం యొక్క లిటరరీ వర్క్స్ చదవాల్సి వచ్చేది. సో ఆ పద్ధతిని ఏమనేవారంటే అబ్లియకత్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ వాస్ కంపల్సరీగా చదవాల్సిందే. ఓకే, దట్ వాస్ కాల్డ్ అస్ అబ్లియకత్. అండ్ నాట్ ఓన్లీ దట్, అది చదవడంతో పాటు ఆల్ ద స్టూడెంట్ మస్ట్ వేర్ ఇస్లామిక్ అటైర్, అంటే ఇస్లామిక్
అటైర్ అంటే ఇస్లాంకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఏ అటైర్లో ఉంటారో, ఏ డ్రెస్లలో ఉంటారో ఆ విధంగా మనవారు కూడా ఉండాలి. మనవారు ఇన్ ద సెన్స్ అదర్ దెన్ ద ఇస్లాం. సో దట్ వాస్ బ్లూ షేర్వానీ, వన్ పైజామా, ఒక బ్లూ షేర్వానీతో పాటు పైజామా వేసుకోవాలి. అండ్ దే యూజ్ టు సింగ్ ఏ సాంగ్, ద గాడ్ విల్ బ్లెస్ నిజాం అనేటటువంటి ఒక సాంగ్ కూడా, ప్రేయర్ సాంగ్ కూడా పాడాల్సి వచ్చేది. ఓకే, నెక్స్ట్. సో వందే మాతరం మూమెంట్ అసలు స్టోరీ ఇక్కడ నుంచి మొదలవుతుంది. సో క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. వందే మాతరం మూమెంట్ బిగాన్ ఇన్ విచ్ ఇయర్? 1938లో స్టార్ట్ అయింది. ఏం జరిగింది? డ్యూరింగ్ ద దసరా ఫెస్టివల్ టైంలో బి హాస్టల్ స్టూడెంట్స్ వేర్ సంగ్ వందే మాతరం సాంగ్ అనేది పాడారు. చూడండి, ఇండియాలో వందే మాతరం మూమెంట్ 1905, ఓకే, బట్ ఇన్ తెలంగాణ ఆర్ ఇన్ హైదరాబాద్ స్టేట్ ఇట్ వాజ్ 1938. బట్ ద సాంగ్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అలాట్. ఆ సాంగ్ మాత్రం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అండ్ బిఫోర్ దట్ స్టూడెంట్ యూజ్డ్ టు సింగ్ డివోషనల్ సాంగ్స్, లార్డ్స్, శ్రీరామ, శ్రీకృష్ణ, కొన్ని మనకి ఇండివిజువల్గా ప్రేయర్ సాంగ్స్లో కూడా మనం హిందువులు పాడుకునేటటువంటి ఫెసిలిటీ కూడా ఉండేది. బట్ ఏం జరిగింది? అథారిటీస్, సో వెన్ ద స్టూడెంట్స్ వేర్ గివెన్ వందే మాతరం స్లోగన్స్, హాస్టల్ అథారిటీస్, సో దే ఆబ్జెక్టెడ్. సో డు నాట్ give any kind of slogan like singing Vande Mataram was, they were objected. Finally, Nizam issued a farman. Date is very, very important. Nizam issued a farman on November 28th, 1938 that he was banned to sing Vande Mataram. So Vande Mataram నా క్యాంపస్లో పాడొద్దు అని వందే మాతరం బ్యాన్ చేశారు. దట్ ఫర్మాన్ వాస్ రిలీజ్డ్ ఇన్ 1938 November 28. So but some of the students were obeyed, some of the students were not followed. కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. సో స్టూడెంట్స్ అంటే ఎంగేజ్లో ఉంటారు, కొంచెం ఉడుకు రక్తం కాబట్టి చాలామంది వందే మాత్రం స్లోగన్స్ ఇచ్చేసరికి మెనీ స్టూడెంట్స్ వేర్ డిబార్డ్ ఫ్రమ్ 29 ఆన్వర్డ్స్. 29 నవంబర్ 1939 నుంచి చాలామంది స్టూడెంట్స్ని డిబార్ చేయడం జరిగింది. సో మెనీ స్టూడెంట్స్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి కావచ్చు, వరంగల్ నుంచి కావచ్చు, చాలా స్టూడెంట్స్కి డిబార్ చేయడం జరిగింది. దో ఫ్రమ్ గుల్బర్గా నుంచి కూడా, కంప్లీట్ హైదరాబాద్ స్టేట్ నుంచి చాలా స్టూడెంట్స్ని డిబార్ చేయడం జరిగింది. ఫ్రమ్ హైదరాబాద్, వరంగల్, ఔరంగాబాద్, బీదర్, సో మెనీ స్టూడెంట్స్ వర్ డిబార్డ్ ఫ్రమ్ దట్ యూనివర్సిటీలో నుంచి వారిని డిబార్ చేయడం జరిగింది. సో డిబార్ చేసిన తర్వాత స్టూడెంట్స్ వర్ ఆర్గనైజ్డ్ స్ట్రైక్, ఫస్ట్ స్ట్రైక్ అని చెప్పవచ్చు. స్టూడెంట్ స్ట్రైక్స్ ఎప్పటి నుంచి? 29th నవంబర్ 1938 టు 10th డిసెంబర్ 1938 ది ఆర్గనైజ్ వన్ స్ట్రైక్. ఒక స్ట్రైక్ని ఆర్గనైజ్ చేశారు స్టూడెంట్స్, ఎందుకంటే మేము వందే మాత్రాన్ని వాళ్ళని డిబార్ చేసినందుకు. సో డిబార్ అయిపోయారు. స్టూడెంట్స్ వేర్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ విలేజెస్. సో వేర్ దే హ్యావ్ టు స్టే, వాళ్ళు ఎక్కడ ఉండాలి మరి? ఎక్కడో విలేజ్ నుంచి వచ్చారు కదా. సో వాళ్ళు ఎక్కడున్నారంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద వామన్ నాయక్, ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ద వామన్ నాయక్ దే వేర్ రిసైడెడ్ ఎట్ జైన్ మందిర్ నియర్ సుల్తాన్ బజార్. కోటిలో ఉన్నటువంటి సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి జైన మందిరంలో వారు కొన్ని రోజుల పాటు ఉండాల్సి వచ్చేది. ఎందుకంటే ఊర్లో నుంచి వచ్చారు కదా చాలామంది ఊర్లో నుంచి వచ్చారు, తిరిగి వెళ్ళలేరు. సో అటువంటి పరిస్థితులలో చాలామందికి ఆ దేవుని మందిరమే దిక్కైంది. స్టూడెంట్స్ ఆఫ్ అదర్ కాలేజెస్ కండక్టెడ్ స్ట్రైక్స్ ఇన్ సాలిడారిటీ టు దెమ్. సో ఇక్కడ ఓయిలో జరిగినటువంటి సంఘటన మిగతా కాలేజ్లో కూడా స్ప్రెడ్ అయింది. మిగతా కాలేజ్ పిల్లలు కూడా వీరికి మద్దతుగా స్ట్రైక్ చేయడం జరిగింది. తర్వాత మరి విద్యార్థులు విలువైనటువంటి అకాడమిక్ ఇయర్ కోల్పోతారనే ఉద్దేశంతో ఒక కమిటీ ఫామ్ అయిందండి. వన్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి. విత్ ద హెల్ప్ ఆఫ్ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి he was Kotwal. So one committee was formed. The committee chairman was Achyut Reddy. Very, very important, Achyut Reddy. ఇంతకుముందు మనకి క్వశ్చన్ వచ్చిందండి. నేను చెప్పేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి జిఎస్లో వస్తుంది. అంతేకాకుండా గురుకుల వాళ్ళకి మరీ ఎక్కువగా సోషల్ స్టడీస్ వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్, సో అచ్యుత్ రెడ్డి అండ్ వెంకట్రామరెడ్డి, దీస్ కమిటీ మెంబర్స్, దే ట్రై టు కాంటాక్ట్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ బెనారస్ యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ మిస్టర్ కట్టమంచి రామలింగారెడ్డి, తెలుగు పర్సన్.
సో రామలింగారెడ్డి అయినా కూడా మన వారిని అడ్మిషన్ తీసుకోలేదు. ఎందుకు అడ్మిషన్ తీసుకోలేదంటే నిజాం ఈస్ గివింగ్ 2 lakhs అమౌంట్ ఫండ్ టు ద యూనివర్సిటీ. సో బెనారస్ యూనివర్సిటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ, బెనారస్ యూనివర్సిటీ, these both universities were refused to give admission to the students those who are debarred. సో కాబట్టి వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. నో, మేము ఇవ్వలేమండి, బికాస్ వీఆర్ గెటింగ్ డొనేషన్స్ ఫ్రమ్ ద నిజాం. మీకు అడ్మిషన్ చేస్తే మాకు డొనేషన్స్ రావు అని చెప్పి బెనారస్ యూనివర్సిటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ దే రిఫ్యూజ్డ్. దెన్ ఫైనల్లీ వీడి సావర్కర్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను రాయలేదు వీడి సావర్కర్ ఇన్ఫార్మ్డ్ ద స్టూడెంట్స్ టు మీట్ జస్టిస్ కేదార్నాథ్ త్రిపాఠి. చాలా బుక్లో జస్టిస్ ఓన్లీ కేదార్ ఉందండి, ఆయన పూర్తి పేరు కేదార్నాథ్ త్రిపాఠి. ఆన్ ద అడ్వైస్ ఆఫ్ వీడి సావర్కర్ స్టూడెంట్స్ వర్ మెట్ కేదార్నాథ్ త్రిపాఠి. హీ వాజ్ అగ్రీడ్ ద సైన్స్ స్టూడెంట్స్ టు గివ్ అడ్మిషన్ ఇన్ టు ద నాగ్పూర్ క్యాంపస్. సైన్స్ స్టూడెంట్స్కి నాగ్పూర్ క్యాంపస్లో అడ్మిషన్స్ ఇచ్చారు, ఆర్ట్స్ స్టూడెంట్స్కి జబల్పూర్ క్యాంపస్లో ఇచ్చారు. ఈ క్వశ్చన్ కూడా వచ్చింది, సైన్స్ స్టూడెంట్స్ ఎక్కడ జాయిన్ అయ్యారు వందే మాతరం మూమెంట్లో అంటే డిబార్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా నాగ్పూర్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు సైన్స్ వాళ్ళు. ఆర్ట్స్ వాళ్ళు మాత్రం జబల్పూర్ యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ కేమ్ బ్యాక్. అక్కడ ఉండలేక చాలామంది వెనక్కి తిరిగి వచ్చేసారు. ఫైనలీ సో those students went to Nagpur, they formed one committee, one union, that was Vande Mataram Student Union. Vande Mataram Students Union in the month of May to 1939 at Nagpur. So ఇది కూడా అడగచ్చండి మనకి, Vande Mataram Students Union was formed in which year? 1939. At where? It was started in Nagpur. A committee also. సో వీరందరికీ హెల్ప్ చేయడానికి, బికాస్ మన దగ్గర డిబార్ అయిపోయి వేరే దగ్గర ఉంటున్నారు. సో ఆ స్టూడెంట్స్ అందరికి కూడా హెల్ప్ చేయడానికి ఒక కమిటీ ఫామ్ అయిందండి. వన్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ టు గివ్ ఫైనాన్షియల్గా అసిస్టెంట్ ఇవ్వడానికి ఒక కౌన్సిల్ ఫామ్ అయింది. దట్ వాజ్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ కమిటీ వాజ్ ఫార్మ్డ్. సో దిస్ యాక్షన్ కమిటీ వాజ్ లెడ్ బై 2 important persons, దట్ వాజ్ కాళోజీ నారాయణరావు అండ్ వరదరాజులు. కాళోజీ నారాయణరావు మరియు వరదరాజులు వీరిద్దరు కూడా ఫండ్స్ కలెక్ట్ చేసి మన స్టూడెంట్స్ ఉండడానికి తినడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓకే, వీరు డొనేషన్స్ కలెక్ట్ చేశారు. దే కలెక్టెడ్ డొనేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, ఫ్రమ్ డిఫరెంట్ పర్సన్స్. ఫైనల్లీ లాస్ట్ ఏం జరిగిందంటే, విత్ ప్రెషర్ వందే మాతరం నిజాం వాజ్ రివోక్డ్ బ్యాన్ ఆన్ వందే మాతరం. ఇంతకుముందు వందే మాతరం మీద బ్యాన్ ఉండే కదండి, ఇప్పుడు మాత్రం వందే మాతరం మీద బ్యాన్ని రివోక్ చేయడం జరిగింది, అంటే తీసివేయడం జరిగింది. సో దీంట్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఐడెంటిఫై ద పర్సన్స్ దోస్ హు ఆర్ నాట్ రిలేటెడ్ టు వందే మాతరం మూమెంట్కి రిలవెంట్ కాని వ్యక్తి ఎవరు అని అడగొచ్చండి. సో పివి నరసింహారావు ఫ్రమ్ వరంగల్, ఈ డిబార్డ్. ఓకే, ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. నూకల రామచంద్రారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ధర్మభిక్షం, దేవులపల్లి వెంకటేశ్వరరావు, హైగ్రీవాచారి, మర్రి చెన్నారెడ్డి, వీరందరూ కూడా, వీరితో పాటు వందే మాతరం రామచంద్రరావు, సర్వదేవ పట్ల రామనాథం. సో దీస్ పర్సన్స్ వర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వందే మాతరం మూమెంట్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్ ఇన్ 1938. సో వందే మాతరం మూమెంట్ అనగానే మనకి సింపుల్గా ఎప్పుడు గుర్తు రావాలండి, 1938 అని గుర్తు రావాలి. అండ్ స్టూడెంట్స్ ఎవరు పార్టిసిపేట్ చేశారు, అండ్ మిస్టర్ కేదార్నాథ్ త్రిపాఠి, అండ్ కట్టమంచి రామలింగారెడ్డి, అచ్యుత్ రెడ్డి కమిటీ చైర్మన్. అండ్ స్టూడెంట్స్ వేర్ ఫైనాన్షియల్లీ హెల్ప్డ్ బై మిస్టర్ కాళోజీ నారాయణరావు అండ్ వరదరాజులు. అంతేకాకుండా మనకి ఉస్మానియా యూనివర్సిటీ హ్యాబిట్స్లో 1918లో నడిచింది. ఆ తర్వాత బి హాస్టల్ వాళ్ళు వందే మాత్రం పాడారు. ఇదంతా ఒక సీక్వెన్స్గా గుర్తుపెట్టుకోండి. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. కంటిన్యూగా గురుకుల వాళ్ళకి ఎవరైతే జిఎస్కి ప్రిపేర్ అవుతున్నారో లేదా గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వాలి, మీకు వీడియో చేయాలి. సో అందుకనే పీడిఎఫ్తో మీ ముందుకు వచ్చాను. మీకు కనుక క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్లే కొంచెం నాకు బూస్టప్ ఇస్తాయి కాబట్టి ప్లీజ్ డూ లైక్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.